పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలో నందరాడ, కలవచర్ల, నరేంద్రపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పనికి ఆహార పథకం పనిచేస్తున్న మహిళలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా అంటూ మహిళలను ప్రశ్నించారు. మహిళలు వెంటనే బాగుంది అంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఆశయం ఉన్న వ్యక్తి అని, ఆయన ఆగర్భ శ్రీమంతుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు పేదరికంతో ఉండకూడదనే ఆశయంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. మీ పిల్లలందరూ పనిలోకి వెళ్లకుండా పిల్లలందరూ చదువుకోవాలని లక్ష్యంతో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు అందిస్తూ చదువులు ప్రోత్సహిస్తున్నారన్నారు. జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గంధ నారాయణరావు, గంగిశెట్టి సోమేశ్వరరావు, వేమగిరి కృష్ణ, శ్రీను, కలవచర్ల ఎంపీటీసీ రఘువర్మ, వడ్డీ చిన్న తదితరులు పాల్గొన్నారు. బాగున్నారు అందరూ? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? గతానికి 5 ఏళ్ల ముందుకి ఇప్పటికీ తేడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయం ఉన్న వ్యక్తి. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఇందాక మన పెద్దగా చెప్పినట్టుగా ఆయనకి అన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో పిల్లలు పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో పిల్లలకి మంచి పరిశ్రమల నుండి ఉద్యోగాలు రావాలని పరిశ్రమలు పెట్టి, అలాగే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విలేజ్ క్లినిక్లు, ఆరోగ్యశ్రీ పెట్టి ఇంత మంచి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరో పక్క చూస్తే దుర్మార్గులు ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఏమీ చేయలేదు. మళ్ళీ అప్పుడు వచ్చి కేజీ బంగారం ఇస్తాను, బెంజ్ కారు ఇస్తానంటాడు. నమ్ముతామా మనం? దుర్మార్గులు. ఆయన ఆశయం ఏంటంటే వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి. సో మన పక్షాన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల ముఖ్యమంత్రి.